చూడండి, నేను ఈరోజు పొటాటో స్పినాచ్ కర్రీ చేశాను. చాలా యమ్మీ యమ్మీ కర్రీ. దీన్ని ఇట్లా రైస్తో కానీ చపాతీస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు నేనైతే రైస్ చేశాను. చూడండి, యమ్మీ యమ్మీ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది ఎలా చేశానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో స్పినాచ్ పొటాటో ఫ్రై చేసుకుంటున్నాను. లైక్ అది సెమీ గ్రేవీ లాగా ఉంటుంది. సో గ్రేవీ కర్రీ కాదు, జస్ట్ ఫ్రై, మన సైడ్ డిష్ లాగా అనమాట. సో దానికి కావాల్సింది మనకి స్పినాచ్ కావాలి. ఆల్రెడీ ఫ్రెష్ బేబీ స్పినాచ్ కట్ చేసేసి క్లీన్ చేసిన స్పినాచ్ ఇది. అండ్ పొటాటో నేను 3 తీసుకున్నాను. అండ్ ఆనియన్స్, గార్లిక్, టొమాటో, గ్రీన్ చిల్లీస్. ఇంకా ఫర్దర్ మనకేం కావాలో చూద్దాము. కట్ చేసుకుంటూ స్టార్ట్ చేద్దాము. పెట్టేసుకొని నేను ఆలివ్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, నా కుకింగ్ అంతా ఆలివ్ ఆయిల్తో ఉంటుంది. సో నేను ఎవ్రీ టైం చెప్పను. సో నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకుంటాను. మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే ఆయిల్ వేసుకోండి. సో దీనికి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది ఈ కర్రీకి. సో ఇది వేసుకున్నాము. ఆల్మోస్ట్ 4 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ అండి ఆలివ్ ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇమీడియట్గా దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాము. సో కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మిగతా వేసుకుందాం. మన జీరా ఫ్రై అయిపోయింది కదండి. నేను ఇలా సన్నగా వెల్లుల్లిపాయ, గార్లిక్ని ఇలా కట్ చేసుకున్నాను. ఇవి వేసేసుకున్నాము. అవి మంచిగా ఫ్రై అయితే మంచి ఆరోమా వస్తుంది. కొంచెం బ్రౌన్ కలర్లో అవ్వాలండి మనకి గార్లిక్. సో గార్లిక్ మంచిగా ఫ్రై అయితే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చిన్నగా ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇది ఒక హోల్ ఆనియన్ వేసుకున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాము. నేను దీనికి 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసేస్తాను. ఆనియన్స్ క్విక్గా ఫ్రై అవుతాయి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్. ఎందుకంటే స్పినాచ్తో చేస్తున్నాను కదా పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం కర్రీకి అందరికి సరిపోయేలాగా వేస్తున్నాను. కావాలంటే లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. చూడండి, ఈ స్పూన్తో వేసాను. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసేసి కుక్ చేయనిద్దాము. పొటాటోకి పీల్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అండి స్మాల్ పీసెస్గా. సో దీనిని ఇప్పుడు క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుందాము. అలాగే స్పినాచ్ కూడా చిన్న చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఆనియన్స్ మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇందులో పొటాటో వేసేసుకుంటాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పొటాటో. మంచిగా ఇవి రా పొటాటో కాబట్టి బాయిల్ పొటాటో కాదు కదండి, అందుకని పొటాటో ఇందులోనే కుక్ అయిపోవాలి. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంతసేపు లిడ్ పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటాను. సో నేను లిడ్ తీసేసుకొని పొటాటో ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా, ఈ ప్యాన్ ఏంటంటే వుడెన్ పెడితే స్టిక్ అయిపోతుంది. సో నేను స్పాచులా మార్చేసాను. ఇలా బాటమ్ అంతా స్క్రాప్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాము. సో ఇప్పుడు నేను ఇందులో కొంచెము టర్మరిక్ వేసుకుందాము. పసుపు వేసేస్తాను.
ఆల్మోస్ట్ పొటాటో కుక్ అయిపోయింది, చూసారు కదా, మంచి కుక్ అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు నేను మిగతావన్నీ యాడ్ చేసుకుంటాను. ఇందులో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది గార్లిక్ జింజర్ 2 కలిపి చేసిన పేస్టు. ఇది వద్దనుకుంటే స్కిప్ చేసుకొని జస్ట్ అల్లం జస్ట్ తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నాను. బాగా ఫైన్గా కట్ చేసుకున్న ఒక 4 చిల్లీస్ వేసుకుంటున్నాను. ఇదే స్పైస్. అండ్ తర్వాత చూసారు కదా టొమాటో, నేను ఇది రోమన్ టొమాటోస్ తీసుకున్నాను. దీనిని సీడ్ తీసేసాను, సీడ్ తీసి కట్ చేసుకున్నాను. మీ దగ్గర మంచి వైట్ టొమాటోస్ ఉంటే, లేదంటే నాటు టొమాటోస్ అంటారు కదా, అవి ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే సీడ్ తీసేసి వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. ఈ కర్రీలో లైట్గా కొంచెం మనము ఇంగు కూడా వేసుకోవాలండి. కొంచెం ఇంగు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. లైట్గా వేసుకున్నాము, ఎక్కువ అవసరం లేదు, లైట్ వేసాను. అండ్ 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకున్నాము. ఇదిగోండి, ఇది పొడి చేసి పెట్టుకున్న కొరియాండర్ పౌడరు. సో ఇవి మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పినాచ్ వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు టొమాటో కూడా కొంచెం లైట్గా సాఫ్ట్ అయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న స్పినాచ్ అంతా ఇలా పెట్టేసుకుంటాను. నేను చాలా స్పినాచ్ తీసుకున్నానండి. నాకు మా హౌస్లో స్పినాచ్ అంటే ఇష్టం, పాలకూర అంటే అందరికీ. సో మీరైతే ఇందులో ఆఫ్ వేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఎక్కువ కావాలి, అందుకే నేను ఎక్కువ వాడుకుంటున్నాను. సో దీనికి బాగా లోలో పెట్టేసుకొని స్పినాచ్ని ఫ్లేము ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకుందాము. మిక్స్ చేయొద్దు, జస్ట్ లిడ్ పెట్టేసుకుందాం. స్టీమ్కి మొత్తం కుక్ అవుతుంది. లిడ్ తీసేసుకున్నాము. స్పినాచ్ ఇట్లా పెట్టాను కదా, చూడండి, మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటాను మొత్తం. మనం ఇంకా ఒక 5 మినిట్స్ అయినా పెట్టచ్చేమోనండి. సో నేను మిక్స్ చేయట్లేదు, ఇంకొక 5 మినిట్స్ పెడతాను లిడ్. ఈ స్టీమ్కి స్పినాచ్ కుక్ అయ్యేలాగా చేసి చూస్తున్నాను నేను. మొత్తం కుక్ అవ్వద్దు, స్టీమ్ కుక్ చేస్తున్నాను స్పినాచ్ని. నేను ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటున్నాను. వాటర్ యూజ్ చేసుకోవట్లేదండి ఈ కర్రీలో. మనం జస్ట్ చెప్పా కదా, సెమీగా చేసుకుంటున్నాను, ఫ్రైలాగా కాకుండా కర్రీలాగా కాకుండా. సో నేను ఇంతవరకు చిల్లీ పౌడర్ వేయలేదు కదా, రెడ్ చిల్లీ పౌడరు, బాటము చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే ఇక్కడ కొంచెం వాటర్ వేసుకోవచ్చండి, మనం ప్యాను స్టిక్ అవ్వకుండా ఉండడం కోసము. సో నేను ఇప్పుడు కొంచెము చిల్లీ పౌడర్ వేస్తాను దీంట్లో. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము, కొంచెం జింజర్ పేస్ట్ వేసాను కాబట్టి నేను ఇదిగోండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది స్పైస్ ఉండదు, జస్ట్ కలర్ కోసం అంతే. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి లైట్గా వాటర్ వేసేసి, నేను వాటర్ వద్దు అనుకుంటే ఇక్కడికి వాటర్ కూడా వేయక్కర్లేదండి, జస్ట్ లిడ్తోనే కుక్ చేసేసుకోవచ్చు. లేదంటే లైట్గా కొంచెం అట్లా కొంచెం వాటర్లా స్ప్రింకిల్ చేసుకుందాము అంతే. నేనైతే అసలు వేయదలుచుకోలేదు, లిడ్ పెట్టేస్తున్నాను, బాగా లోలో పెట్టేసి కుక్ చేసేస్తాను. కర్రీ రెడీ అయిపోయిందండి, చూసాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుందాము మంచి ఫ్లేవర్ కోసము. అలాగే కొంచెము గీ వేసుకుందామండి, బట్టర్ కానీ గీ కానీ ఏదన్నా, చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ వేస్తే. చూసారా, 1/2 టేబుల్ స్పూన్ వేసాను, చాలా టేస్ట్ ఉంటుంది, వేసి చూడండి.
అయిపోయిందండి మన కర్రీ. నేను ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని లిడ్ పెట్టేస్తాను. సో మొత్తం సెట్ అయిపోతుంది. చూసారు కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. లిడ్ కూడా పెట్టేసుకుంటాను. చూసారా నేను చేసినటువంటి స్పినాచ్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. పాలకూర ఆలుగడ్డ కర్రీ అండి. సో చాలా బాగుంటుంది ఈ కర్రీ, టేస్టీగా. మనం ఇట్లా ఉత్త బౌల్ ఇట్లా కర్రీనే తినేసేయచ్చు, సైడ్ కూడా ఏం అవసరం లేదు. బట్ కావాలంటే ఇప్పుడు మనం దీనిని రైస్తో తీసుకోవచ్చు, రోటీస్తో తీసుకోవచ్చు, ఈవెన్ బ్రెడ్తో కూడా తీసుకోవచ్చు. సో బ్రెడ్ శాండ్విచ్ లాగా కూడా తీసుకోవచ్చు. మా ఇంట్లో అయితే వెరైటీగా మేము బ్రెడ్ శాండ్విచ్లోనే తింటాము, బ్రెడ్లో పెట్టుకొని శాండ్విచ్ లాగా. సో ఇలా ఎలాగైనా ట్రై చేయండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో మీకు నచ్చితే యాజ్ యూజువల్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.